పూర్వకాలం శత్రుదుర్భేద్యంగా ఉండడానికి ఎలాంటి దాడులైనా కానీ ఎదుర్కోవడానికి రాజులు ఎక్కువగా కొండల మీద అంటే ఆ పైన కోటలు ఏర్పాటు చేసుకోవడం వల్ల చాలా సురక్షితంగా ఉండడం కోసము అట్లా ఏర్పాట్లు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మనము ఈ గోల్కొండ కోట గురించి కూడా చూసుకుంటే ఇది పెద్ద కొండ. ఈ కొండ మీద నిర్మించిన ఒక కోట. కింద నుంచి చాలా పైకి వచ్చినాము. ఇంత పైకి వస్తే కూడా మోటార్ల ద్వారా పైకి నీళ్ళు తీసుకొచ్చుకునే సిస్టమ్ లేదు కాబట్టి మరి వాటర్ పరిస్థితి ఎట్లా అంటే అప్పుడు ఆ కాలంలో కూడా గుట్ట పైకి ఎక్కుతూ ఉంటే కూడా అక్కడక్కడ సహజమైన నీటి వనరుల్ని ఏర్పాటు చేసుకునేవాళ్ళు. ఉదాహరణకు బావులు అట్లా ఉండేటివి. గుట్ట మీద కోట పరిసరాల్లో ఎక్కడ వర్షం పడ్డా కానీ అలా జారుకుంటూ వచ్చి ఒక దగ్గర నీటి నిల్వ ఉంటే వాటిని వివిధ అవసరాలకు రాజులు తర్వాత ఇంకా మొత్తం ఈ కోట అవసరాలకు నీటి అవసరాలకు ఉపయోగపడేటి అవే నీళ్ళు. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది ఒక బావి. ఆ కాలంలో కోట మీద గోల్కొండ కోట పైన ఉన్న ఒక బావి. మనం దీన్ని గమనించవచ్చు. ఒకసారి చూద్దాం. పెద్దగా ఉన్నది బావి. చుట్టూ కూడా మంచిగా ప్రహారీగా ఉంది. ఇప్పుడు మనం ఇటు నుంచి ఎక్కుతున్నప్పుడు ఎవరు ఇంట్లో పడిపోకుండా ఇటు ఒక ఫెన్సింగ్ కూడా వేసిర్రు. ఇక మనం ఆల్మోస్ట్ అమ్మవారి టెంపుల్ దగ్గర దాకా చేరుకున్నట్టే. ఇప్పుడు ఇటు నుంచి మనం పోగానే మనకి ఇక్కడ ఒకటి మళ్ళీ ఒక మినార్స్ కనబడుతుంటాయి. ఇది కూడా ఒక మసీదు, దోమినార్. ఇది రేపటి దర్శనాలకు వచ్చే వాళ్ళ కోసము ఏర్పాటు చేసిన ఇదంతా క్యూ లైన్ కోసము ముందే ఇక్కడ ఏర్పాట్లు చేశారు. 7వ తారీఖు నుంచి ఇక్కడ బోనాలు సమర్పించడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు కాబట్టి వచ్చిన భక్తులు సక్రమంగా రావడానికి, తర్వాత తొక్కిసలాట జరగకుండా ఉండడం కోసము ఇట్లా క్యూ లైన్లు అన్ని బారికేడ్లు పెట్టి సిద్ధంగా చేశారు అధికారులు. ముందుకెళ్దాం. ఆల్మోస్ట్ ఇంకా మనం టెంపుల్ దగ్గర దాకా వచ్చేసినాం. అమ్మయ్య, మొత్తానికైతే మనం ఆలయం దగ్గర దాకా చేరుకున్నాం. ఇక్కడ నుంచి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. అట్లాగే ఆలయ విశేషాలని కూడా, అంటే ఆలయ చరిత్ర, తర్వాత ఆలయ విశిష్టత, విశేషాలు, భక్తుల అభిప్రాయాలు అన్నీ తెలుసుకుందాం. మనం ఇక్కడ దాకా వచ్చేసినాం టెంపుల్ దాకా. మొత్తానికి మనం కింద నుంచి మనం గుట్ట మీద దాకా వచ్చినాం, కోటపై దాకా. ఈ కోట మీద అమ్మవారి ఆలయానికి చేరుకున్నాం. మనకు ఆలయం లోపలికి రాగానే ఫస్ట్ మనకి ఎంట్రన్స్లోనే ఒక పెద్ద వేప చెట్టు ఉంటుంది, ఆనుకొని రావి చెట్టు. ఎక్కడైనా ఏ ఆలయంలో అయినా వేప చెట్టు కానీ రావి చెట్టు కానీ చాలా విశిష్టతగా ఎంతో పూజలు అందుకుంటాయి. అట్లాగే ఇక్కడేమో రెండు కలిసే ఉన్నాయి. ఈ వేప చెట్టు కూడా దాదాపు ఒక 100 years పైన వేప చెట్టు అని మనకు తెలుస్తున్నది. అట్లాగే మనకు ఎక్కడైనా సరే ఆలయం ముందు ఒక మనం ధ్వజస్తంభం చూస్తాం కదా, ఇక్కడ మనకు అమ్మవారి ఆలయం ముందు కూడా జగదాంబిక అమ్మవారి ఆలయం, అంటే ఎల్లమ్మ తల్లి టెంపుల్. ఎల్లమ్మ తల్లి అంటాము, జగదాంబ అమ్మవారు అంటాము. ఆలయం ముందు మనకి ఇట్లా ఒక శిలాప్రతిమ ఉంటుంది, శివలింగం ఆకారంలో ఉంటుంది. మనకు ఊర్లలో బొడ్రాయి ఉంటుంది కదా, ఆ టైప్లో మనకి ఎంట్రన్స్లో ఇట్లా ఉంటాయి. ఇక్కడ దీపారాధన జరుగుతుంటుంది. మెట్లెక్కాల్సి ఉంటుంది. మెట్లెక్కితే మనం మెయిన్ టెంపుల్లోకి వెళ్తాం. బోనాల ఉత్సవాలు స్టార్ట్ అవుతున్న టైంలో చాలామంది అమ్మవారి టెంపుల్కి వచ్చి ఇక్కడ వివిధ రకాల సేవల్లో కూడా పాల్గొంటారు. అట్లాగే చాలామంది వచ్చి ఆలయ పనుల్లో, ఏర్పాట్ల పనుల్లో కూడా నిమగ్నమవుతారు, సేవలు అందిస్తుంటారు. అట్లాగే కొంతమంది వచ్చి మెట్లకు బొట్లు పెట్టి తమ భక్తిని చాటుకుంటూ ఉంటారు. మనకు గమనించవచ్చు. ఇంకా 2 రోజులు 3 రోజులు మనకు ఉత్సవాలకు టైం ఉన్నది. ఇప్పటికే చాలామంది భక్తులు టెంపుల్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ ఏర్పాట్లలో పాల్పంచుకుంటున్నారు. కొంతమంది అయితే వరుసగా మెట్లకు బొట్లు పెట్టేసి తమ భక్తిని చాటుకుంటున్నారు. ఏ ఆలయం దగ్గరనైనా సరే అక్కడ మనకు ఆ ఆలయ స్థల పురాణము, అప్పటి విశిష్టత, విశేషాలు అన్నీ రాసి ఉంటాయి కదా. అట్లాగే మనకు ఇక్కడ కూడా గోల్కొండ కోట దగ్గర కూడా జగదాంబిక అమ్మవారి టెంపుల్ దగ్గర ఇక్కడ గోడ మీద ఆలయ చరిత్ర రాసి ఉంది. ఈ కోట గురించి కానీ, తర్వాత ఈ టెంపుల్ గురించి కానీ ఎన్నో విశేషాలు ఇక్కడ మనకు రాసిపెట్టి ఉన్నాయి. యాక్చువల్లీ ఈ కోట ఎప్పుడు కట్టిరు అంటే మనకు కాకతీయుల కాలంలో, ప్రతాపరుద్రుడి కాలంలో ఇక్కడ ఈ కొండ మీద ఒక కోట కడితే బాగుంటుందని ఒక గొల్ల అతను ఇచ్చిన సలహా మేరకు ప్రతాపరుద్రుడు ఇక్కడ టెంపుల్ కడితే అందుకోసమే మనం ఈ కొండను కూడా గోల్కొండ అంటాము. గొల్లకొండ తర్వాత గోల్కొండ అయింది. ఈ గోల్కొండ కోట అని ఎందుకు అంటామంటే ఒక గొల్ల అతను సూచించిన మేరకు ఈ కొండ మీద కట్టిన కోట కాబట్టి అట్లా మనకి ఈ గోల్కొండ కోట అనే ఒక పేరు వచ్చింది. ఆ తర్వాత ఎప్పుడైతే కోట కట్టిరో ఆ కట్టిన టైంలోనే మనకు 1143 టైంలోనే ఇక్కడ అమ్మవారి టెంపుల్ కూడా కట్టిరు. అప్పుడు తాత్కాలికంగా ఉండేదన్నమాట టెంపుల్. ఇంత ఇప్పుడు మనం చూస్తున్న రూపంలో అప్పుడు ఉండేది కాదు. ఆ తర్వాత మనకు 1163 టైంలో కృష్ణదేవరాయలు, ఆ తర్వాత బహుమని సుల్తాన్ రాజవంశానికి చెందిన మహమ్మద్ షా, వీళ్ళిద్దరి మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ప్రకారంగా కాకతీయ రాజులు ఈ కోటను బహుమని సుల్తాన్లకు అప్పచెప్పారు. ఆ తర్వాత బహుమని సుల్తాన్ల ఆధ్వర్యంలో 1518 నుంచి 1687 వరకు ఇక్కడ ఈ కోటను కేంద్రంగా చేసుకుని 7 రాజులు పరిపాలన సాగించారు. ఆ తర్వాత అప్పటి నుంచి కూడా
క్రమక్రమంగా మనకి ఇక్కడ అమ్మవారి ఆలయం దగ్గర నిత్యం ధూపదీప నైవేద్యాలు ప్రత్యేక పూజలు అనేవి ఎప్పుడు జరుగుతూ ఉండేవి. కుతుబ్ షాహీల కాలంలో అమ్మవారి టెంపుల్లో నిత్యం పూజలు జరిగేవి. కుతుబ్ షాహీల కాలంలో అబ్దుల్ హసన్ తానీషా ఉన్నప్పుడు ఆయన పరిపాలన కాలంలో హిందూ మంత్రులుగా ఉన్న అక్కన్న మాదన్న ఈ జగదాంబిక అమ్మవారికి ఒక పెద్ద ఆలయం నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం మేరకే మనం ఇప్పుడు చూస్తున్న ఈ ఆలయాన్ని నిర్మించారు. అక్కన్న మాదన్నల గురించి మనం భద్రాచలం ఆలయం గురించి ఆ చరిత్రలో చూస్తాము. తానీషా మంత్రులుగా అక్కన్న మాదన్న ఉన్నప్పుడే భద్రాచలం ఆలయాన్ని కూడా కట్టారు. అట్లాగే అదే టైంలో జగదాంబిక అమ్మవారి ఆలయం కూడా కట్టారు. ఇప్పుడు ఆ తర్వాత మనకు ఆషాఢ మాసంలో బోనాలు నిర్వహించుడు అనేది ఇక్కడ ప్రత్యేకత. భారతదేశంలోనే ఈ బోనాల ఉత్సవాలకు తెలంగాణ పెట్టింది పేరు. వివిధ ప్రాంతాల్లో కూడా బోనం సమర్పించే సంప్రదాయం ఉన్నప్పటికీ కూడా తెలంగాణలో జరుగుతున్నంత వైభవంగా మిగతా ఎక్కడ కూడా మనకు బోనాల ఉత్సవాలు జరిగాయి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైన ఈ ఉత్సవాలు ఆషాఢ మాసంలో ముందుగా ఇక్కడనే మొదలైతాయి. తర్వాత చివరి పూజ కూడా ఆషాఢ మాసంలో 9 పూజలు జరిగిన తర్వాత మళ్ళీ ఉత్సవాలు కూడా ఇక్కడ జగదాంబ అమ్మవారి ఆలయంలోనే తొలి బోనం ఇక్కడనే జరుగుతుంది. ఆ తర్వాత ఆషాఢ మాసంలో చివరి బోనం కూడా ఇక్కడనే ఎండ్ అవుతుంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా మనకు గోల్కొండ కోటలో అమ్మవారికి ఇక్కడ తొలి బోనం నైవేద్యం సమర్పించిన తర్వాతనే తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల బోనాల ఉత్సవాలు జరుగుతుంటాయి. మనకు రేణుకా ఎల్లమ్మ తల్లి, తర్వాత ఉప్పలమ్మ అంటాము, తర్వాత మైసమ్మ అంటాము, ఇట్లా రకరకాలుగా ఊళ్ళలో చాలామంది ఈ పండుగనే ఊర పండుగ అని కూడా అంటుంటాము. ఇట్లా రకరకాల అమ్మవారిని వివిధ రూపాల్లో కొలుచుకుంటూ తర్వాత వివిధ పేర్లతో కూడా మనకు ఈ బోనాల ఉత్సవాలు జరుగుతుంటాయి. ఇప్పుడు మనం ప్రస్తుతం జగదాంబిక అమ్మవారి ఆలయంలో ఒకసారి ఈ ప్రధాన ఆలయాన్ని మనం చూడొచ్చు. మనం ఒక నాగుపాము పడగ నీడలో అమ్మవారు ఉంటారు. జగదాంబిక అమ్మవారు దర్శనం ఇస్తూ ఉంటారు. తర్వాత మనకి ఇక్కడ ఆలయంలో మనకు పైన చూస్తే మనకు వినాయకుడిని మనం దర్శనం చేసుకోవచ్చు. చుట్టూ ఒకరికి ఓంకారం, తర్వాత ఒకరికి స్వాస్తికము, గోల్కొండ కోట రాయి కింద ఒక నాగుపాము పడగ, తర్వాత దీపం ఉంటుంది, తర్వాత ఆ కింద అమ్మవారి విగ్రహం ఉంటుంది. ఇది ప్రధాన ఆలయము. ప్రధాన ఆలయం దగ్గర మనకు 1143 కాలంలో మనకు అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేశారు కదా, అది ఇక్కడే అనమాట. ప్రస్తుతం మనం జగదాంబిక అమ్మవారి ప్రధాన ఆలయం దగ్గర ఉన్నాము. ఈ ఆలయం దగ్గర మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు అన్ని బోనాల ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. మనకు ఇవన్నీ కూడా స్తంభాలకు ఫలకాలు ఏర్పాటు చేయడము, తర్వాత అలంకరణ, మనకు ఇటు లైటింగ్ కావచ్చు, ఇట్లాంటి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గోల్కొండ కోట మొత్తం పైభాగంలో ఉన్న జగదాంబిక అమ్మవారి ఆలయం అనేది చాలా విశిష్టత కలిగిన ఆలయము. ఎంతోమంది భక్తులు ఇక్కడికి ప్రతి ఆదివారం కావచ్చు, తర్వాత గురువారం కావచ్చు ఇక్కడికి వచ్చి దర్శనాలు చేసుకుని పోతుంటారు. అట్లాగే మనకు ఏడాదికి ఒకసారి బోనాల ఉత్సవాల సందర్భంగా అయితే ఎంతో విశిష్టత కలిగిన ఆలయం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు. మనకు గోల్కొండ కోట మీద కొలువైన జగదాంబిక అమ్మవారిని దర్శించుకునేందుకు ప్రతిరోజు కూడా ఎంతోమంది భక్తులు తరలి వస్తుంటారు. ముఖ్యంగా గురువారము, ఆదివారం రోజులలో భక్తుల సంఖ్య ఎక్కువ ఉంటుంది. అట్లాగే ఆషాఢ మాసంలో తొలి గురువారము లేదంటే ఆదివారం రోజు బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి. కాకపోతే ఈసారి గురువారం అమావాస్య అవుతుండడంతో ఆదివారం నుంచి ఉత్సవాలు ప్రారంభం అవుతున్నాయి, బోనాల ఉత్సవాలు అయితే. కానీ ఇప్పటి నుంచే పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి తరలి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. అట్లాగే ఆలయంలో ఉత్సవాల కోసం అని చెప్పి చూస్తున్నాం కదా, ఇట్లాంటి తాపడాలన్నీ కూడా అమర్చడము, తర్వాత లైటింగ్ ఏర్పాటు చేయడము, బారికేడ్లు, ఇట్లాంటివన్నీ కూడా ఉత్సవాల కోసము ముఖ్యంగా ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. ఈ ఉత్సవాలు ఇక్కడ జరిగిన తర్వాత అమ్మవారికి తొలి బోనం సమర్పించిన తర్వాత తెలంగాణ వ్యాప్తంగా బోనాల ఉత్సవాలన్నీ గ్రామాన ఉత్సవాలు జరుగుతాయి. కొన్ని చోట్ల ఎల్లమ్మ, తర్వాత పోషమ్మ, మైసమ్మ, ఉప్పలమ్మ, ఇట్లా రకరకాల పేర్లతో కూడా ఊర్లల్లో మనకు ఉత్సవాలు జరుగుతాయి. కొన్ని చోట్ల మనకు ఊర పండుగ అని కూడా అంటాం. ఇక్కడ జరిగిన తర్వాత ఫస్ట్ గోల్కొండలో జరిగిన తర్వాత మనకు బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్లో జరుగుతాయి. ఆ తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్లో జరుగుతాయి. తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా ఆదివారం అమ్మవార్లకు బోనాలు సమర్పిస్తూ ఉంటారు. ఆషాఢ మాసం పూర్తయ్యే టైంలో ఆఖరి బోనం కూడా ఇక్కడనే సమర్పించిన తర్వాత మనకు ఆషాఢ మాసం బోనాలు పూర్తి అవుతాయి. ఇట్లా తెలంగాణ సంప్రదాయంలో ఎంతో మమేకమైపోయిన బోనాల ఉత్సవాలకు, సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే బోనాల ఉత్సవాలు వైభవంగా జరగడం కోసం ఇక్కడ అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.